హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనకైతే కొత్తగా డిఆర్డిఓ నుంచి మనకి నోటిఫికేషన్ పడ్డాయి అనమాట. ఇప్పుడైతే మనం డిఆర్డిఓ నోటిఫికేషన్ గురించి మనం ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. ఇందులో కనుక మనం ఫస్ట్ చూస్తే రీసెర్చ్ అసోసియేటివ్ పోస్ట్ అనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్ అనమాట. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఉంటారో వాళ్ళకైతే +5 ఇయర్స్, అండ్ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అండ్ టెన్యూర్ వచ్చేసి మనకి 2 ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫర్ ద పోస్ట్ జేఆర్ఎఫ్ ఏజ్ లిమిట్ వచ్చి మనకి మాక్సిమం 28 ఇయర్స్, అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఫర్ ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్, టెన్యూర్ ఈజ్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ అనమాట. ఇప్పుడైతే మనం పోస్టుల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. డిఆర్డిఓ రీసెర్చ్ అసోసియేటివ్ పోస్ట్ అనమాట. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి లైఫ్ సైన్సెస్ అనమాట. మనకి వేకెన్సీస్ అయితే మనకి 2 అయితే ఉన్నాయి వేకెన్సీస్. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనకి ఇక్కడ పిహెచ్డి ఇన్ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ. అండ్ ఆల్సో డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ సెల్ కల్చర్, మాలిక్యులర్ బయాలజీ. ఇది మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 15th జూలై అయితే ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చి మనకి ఇక్కడ రీసెర్చ్ అసోసియేట్ ఇన్ కెమిస్ట్రీ అనమాట. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ పిహెచ్డి ఇన్ మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ, కెమికల్ సైన్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి మనకి ఇక్కడ 17th జూలై అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూస్తే మనకి ఇక్కడ రీసెర్చ్ అసోసియేట్లో ఫార్మాసిటికల్ సైన్సెస్ అనమాట. ఇందులో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనకి ఇక్కడ పిహెచ్డి ఇన్ ఫార్మాసిటికల్, ఫార్మకాలజీ, మెడికల్ కెమిస్ట్రీ, ఫార్మసీ ఆర్ అలైడ్ డిసిప్లిన్స్ అనమాట. ఇది మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 20th జూలై అనమాట. అండ్ నెక్స్ట్ డిఆర్డిఓలో మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే జేఆర్ఎఫ్ అనమాట. 11 పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో మనకి మొత్తంగా. అండ్ వేకెన్సీస్ ఉన్నాయి మనకి జూనియర్ రీసెర్చ్ లైఫ్ సైన్సెస్లో. ఇందులో కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీకు బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ విత్ ఎ వ్యాలిడ్ గేట్ స్కోర్ అనమాట. ఆర్ ఎంటెక్ అనేది చేసి ఉండొచ్చు, ఆర్ ఎంఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇలా వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ 20th జూలై అనమాట. ఇది నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి జూనియర్ రీసెర్చ్ ఇన్ కెమిస్ట్రీ అనమాట. దీనికి మనకి బీటెక్ అయితే ఉండాలన్నమాట. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి మనకి 22nd జూలై అనమాట. అండ్ జూనియర్ రీసెర్చ్ ఇన్ ఫార్మాసిటికల్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎంఫార్మసీ, ఎంఎస్సి, ఎంటెక్. లాస్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఇక్కడ మనకి 23rd జూలై అనమాట. నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ డెంటల్ సైన్సెస్ అనమాట. ఇందులో కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఇక్కడ బ్యాచిలర్ ఇన్ డెంటల్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ 24th జూలై అనమాట. గైస్, ఎవరైతే ఈ జూనియర్ రీసెర్చ్ అసోసియేటివ్ పోస్ట్ అండ్ రీసెర్చ్ అసోసియేటివ్ పోస్టులకు అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న www.drdO.gov.in వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేసి ఈమెయిల్ అయితే చేయాలన్నమాట. మీరైతే కనుక అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటిని స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ చేసేసి దాన్ని మీరు researchacademic@gov.in అనే ఈమెయిల్కి అయితే మీరైతే మెయిల్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ కనుక మీరు చూస్తుంటే ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు సబ్మిట్ చేయడానికి 13th జూన్ అనమాట. అంటే ఈ మంత్ 13th జూన్. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే మనకి ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి తీసుకునే వాళ్ళనమాట. ఇక్కడ కనిపిస్తున్న www.drdO.gov.in వెబ్సైట్కి అయితే వెళ్ళిపోయి అక్కడ మీకు నోటిఫికేషన్ అయితే ప్రింట్ తీసేసుకొని నోటిఫికేషన్ అంతా ఫిల్అప్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్నింటినీ ఒక పీడిఎఫ్ మా చేసి అన్నింటిని మీరు researchacademic@gov.in అనే మెయిల్కి అయితే సెండ్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు కనుక వేకెన్సీస్ అప్లై చేసుకోవాలంటే నేను మీకు అప్లికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. Thanks for seeing until this end. See you in the next video guys. Bye.